అండ్ లెర్నింగ్ పాత్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి ఆటోపసీ. అంటే ఆటోపసీ ఏ ఇన్వెస్టిగేషన్స్కి యూస్ చేస్తారు అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ థిరీలోకి వెళ్దాము. నేను తర్వాత ఇన్స్టాల్ ఎలా చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేయాలని చెప్పి నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆటోపసీ. ఆటోపసీ అంటే ఏంటంటే మనము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్కి వీటికి ఫారెన్సిక్స్కి యూస్ చేస్తారు ఆటోపసీ అనేది. ఇవి ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో కూడా మనం చేయొచ్చు. ఓకే, యూస్ కేస్ ఆఫ్ ఆటోపసీ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే ఆటోపసీ మనకు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా దొరికే టూల్ మనకు, కాబట్టి ఇది అందరూ యూస్ చేసుకోవచ్చు. ఆటోపసీ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఫీల్డ్స్ యాజ్ అన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఫారెన్సిక్ టూల్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్. చూడండి, ఆటోపసీ యూజ్డ్ ఫర్ మెనీ ఫీల్డ్స్ అంటే మెనీ ఫీల్డ్స్కి యూజ్ చేస్తారు. లైక్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, ద టైప్ ఆఫ్ అంటే అన్నిటికీ యూజ్ చేస్తారు. ఈజ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఫారెన్సిక్స్ టూల్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ కూడా ఉపయోగిస్తారు. దిస్ ఫ్రీ, ఆల్రెడీ చెప్పాను, ఇది ఫ్రీ టూల్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ టూల్ హ్యాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ ఫీచర్స్ దట్ మేక్ ఇట్స్ యూజేజ్ ఏ లాట్ సిమిలర్ టు వర్క్ విత్ ఆటోపసీ ఈజీలీ. అంటే ఇది ఈజీగా యూసేజ్ ఉంటుంది అండ్ ఫీచర్స్ కూడా, మాడ్యూల్స్ కూడా అన్ని లాట్ ఆఫ్ సిమిలర్, మొత్తం ఒకేలాగా ఉంటాయి. టు వర్క్ విత్ ఆటోపసీ ఈజీలీ అంటే మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. యూ క్యాన్ గెట్ ఏ సర్టిఫికేషన్ కోర్స్ అండ్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్. అంటే మనము కోర్సును కూడా నేర్చుకోవచ్చు. ఇది డిజిటల్ ఫారెన్సిక్స్ కోర్సెస్ ఉంటాయి, అవి కూడా మనం సైబర్ సెక్యూరిటీలో నేర్చుకోవచ్చు ట్రైనింగ్లో. ఫాలోయింగ్ ఆర్ సమ్ కేసెస్ అప్లికేషన్స్ ఆటోపసీ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఆల్రెడీ నేను ఫస్ట్లో మెన్షన్ చేశాను. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో యూస్ చేస్తారు ఆటోపసీ అనేది. అదేంటని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాము. అకాడమిక్ అండ్ రీసెర్చ్. చూడండి, ఆటోపసీ ఈజ్ ఇంపార్టెంట్ అకాడమిక్ అండ్ రీసెర్చ్లో దీన్ని యూస్ చేస్తారు. అది ఎందుకు యూస్ చేస్తారని చెప్పి ఇప్పుడు చూద్దాము. ఆటోపసీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్. అంటే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు. యాజ్ ఇట్ ఆఫర్స్ మాడ్యూల్ ట్రైనింగ్ టు ది స్టూడెంట్స్. అంటే ఇవి ఆటోపసీ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి స్టూడెంట్స్ చూపించడానికి మనకు కాలేజెస్లో వీటిలో మనకు చూపిస్తారు. అంటే ఇది ఫ్రీ టూల్ కాబట్టి మనకు ఈజీగా నేర్చుకునేదానికి ఉంటుంది కాబట్టి మనకు నేర్పిస్తారు. కర్కులిజం ఇన్స్ట్రక్టర్స్ క్యాన్ టీచ్ కంప్యూటర్ ఫారెన్సిక్స్ టు ది స్టూడెంట్స్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ టు వర్క్ విత్ ఆటోపసీ. అంటే మనకు కంప్యూటర్ ఫారెన్సిక్స్లో ఎలా యూసేజ్ ఉంటుంది అంటే దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పి మనకు ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎందుకంటే దీంట్లో ప్రాక్టికల్గా మనం రన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. నేను చూపిస్తాను ఎలా ప్రాక్టికల్గా చేయాలని చెప్పి. వర్క్ విత్ ఆటోపసీ. ద హ్యాస్ డేటాబేస్ హెల్ప్స్ ఇన్స్ట్రక్టెడ్ ఫాలో కీబోర్డ్. అంటే డేటాబేస్ని ఇది కంట్రోల్ చేసేదానికి ఆటోపసీ ఉపయోగించవచ్చు. అది డేటాబేస్ ఎలా తీసుకోవాలని చెప్పి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. అండ్ సర్చింగ్ అండ్ ట్యాగింగ్ అండ్ రిపోర్టింగ్ దట్ అనేబుల్స్ దెమ్ ఫోకస్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఇది ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయంటే సర్చింగ్, ట్యాగింగ్ అండ్ రిపోర్టింగ్. అంటే సర్చింగ్ అంటే మనము సెర్చ్ చేయడం, అండ్ ట్యాగింగ్ అంటే మనం ఏదైనా ట్యాగ్ చేయడం, అండ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు మనం రిపోర్ట్ చేయడం. ఓకే, దట్ ఎనేబుల్ దెమ్ ఫోకస్ ద ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. స్టూడెంట్స్ మస్ట్ నో వాట్ ఈస్ ఆటోపసీ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ వై యూజ్ ఆటోపసీ ఇన్ అకాడమిక్స్. ఇన్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఫాలోయింగ్ రీజన్స్. ఇది చూడండి, మన స్టూడెంట్స్ దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు. ఫస్ట్ రీజన్ సైబర్ సెక్యూరిటీ. వై యూజ్ ఆటోపసీ ఇన్ అకాడమిక్స్ అంటే ఇది ఎందుకు యూజ్ చేయమని చెప్పి అకాడమిక్స్లో మనకు ప్రాక్టికల్గా చూపిస్తారు. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫాలోయింగ్ రీజన్స్ అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అదేంటని చెప్పి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, ఏ ఫ్రీ డౌన్లోడ్. స్టూడెంట్స్ క్యాన్ డౌన్లోడ్ ఇట్ ఫర్ దే వర్క్ ఆర్ పర్సనల్ యూస్. అంటే ఇది మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు బయింగ్ టూల్ అనుకోండి, ఇక కొనేదానికి ఆలోచిస్తారు. ఇది ఆన్లైన్ టూల్ కాబట్టి మనకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇది ఎక్కువగా యూస్ చేసేదానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. అండ్ స్టూడెంట్స్ క్యాన్ డౌన్లోడ్ దేర్ వర్క్ పర్సనల్ యూజ్. అంటే ఇది మన పర్సనల్ యూస్కి ఉపయోగపడుతుంది బాగా డౌన్లోడ్ చేసుకుని. ఎందుకంటే మన ఎవరికి సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ క్యాన్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఫుల్లీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్. అంటే వీటిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మామూలుగా ఒరిజినల్ టూల్ ఉన్నట్టే ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్స్ క్యాన్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఫుల్లీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్. ఇన్స్ట్రక్షన్ క్యాన్ సెట్ శాంపుల్ కేసెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద కాపీస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు కంటిన్యూ లెర్నింగ్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ హోమ్, జనరేట్ దేర్ ఓన్ రిపోర్ట్స్.
అంటే ఇవి మనము ఓన్గా కూడా రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్టిగేషన్స్ క్రియేట్ చేసి, అది నేను చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి, ఇన్వెస్టిగేషన్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్స్, ఇది ఫస్ట్. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇది టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో నేను ఆల్రెడీ ఫస్ట్లో మెన్షన్ చేశాను, ఇది సమ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉపయోగపడుతుందండి. దాంట్లో ఒకటి కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్స్. ఇట్ క్యాన్ బి ఇన్ మెనీ ఫార్మ్ సచ్ as కంప్యూటర్ డేటా సెక్యూరిటీ, సైబర్ థ్రెఫ్ట్, డేటా బ్రీచెస్, సైబర్ అటాక్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫ్రాడ్. అండ్ ఓకే, ఇక్కడ వరకు చూద్దాం. ఇట్ క్యాన్ బి ఇన్ ఎనీ ఫార్మ్ సచ్ as కంప్యూటర్ డేటా సెక్యూరిటీ, సైబర్ థెఫ్ట్, డేటా బ్రీచెస్, సైబర్ అటాక్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫ్రాడ్. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్స్కి ఇవన్నీ యూస్ అవుతాయి. ఇవన్నీ మనకు యూజ్ అయ్యేటి కాబట్టి దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆటోపసీ ఎనేబుల్స్ కార్పొరేట్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ టు కండక్ట్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ ది ఎవిడెన్స్. అంటే మనం ఆటోపసీ ఎనేబుల్ చేసి కార్పొరేట్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్లో మనం ఏం చేస్తామంటే, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఫైండ్ ది ఎవిడెన్స్ అంటే మనము ఏదైనా ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటివి చేయొచ్చు. దే నీడ్ టు కంప్లీట్ ద illustration rules and regulations. Autopsy, the standalone tool, gives strong support to all type of cases. స్టాండర్డ్ టూల్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో మెనీ కేసెస్కి స్టాండర్డ్ టూల్ అనేది సపోర్ట్ చేస్తుంది విత్ ఇట్స్ వేరియస్ వేల్యుబుల్ ఫీచర్స్ టు యాడ్ అండ్ మాడ్యూల్స్. అంటే దీంట్లో వాల్యుబుల్ ఫీచర్స్ ఉంటాయి అండ్ మాడ్యూల్స్ ఉంటాయి. మిలిటరీ అండ్ గవర్నమెంట్, ఇదొక సెక్టార్. అంటే ఇదొక సెక్టార్లో దీన్ని కూడా యూస్ చేస్తారు. ద రిజల్ట్స్ ఆఫ్ ది మిషన్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఇంటెలిజెన్స్ టీమ్. అంటే మనకు రిజల్ట్స్ కోసం ఇంటెలిజెన్స్ టీమ్ దీన్ని యూస్ చేస్తారు. దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ ద క్రిటికల్ టైమ్స్ ఆఫ్ మిషన్స్. అంటే క్రిటికల్ టైమ్స్లో కూడా దీన్ని యూస్ చేస్తారు. ఆటోపసీ ప్రొవైడ్స్ హై స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ టు వర్క్ మీడియా ఎక్స్ట్రాక్షన్. ఇది ఆటోపసీ ప్రొవైడ్స్ ఏం చేస్తుందంటే మనకు హై స్పీడ్ ఇస్తుంది, అంటే స్పీడ్గా వర్క్ అవుతుంది. మీడియా అండ్ గవర్నమెంట్ కేసెస్, అంటే గవర్నమెంట్ సెక్టర్స్ కూడా దీన్ని యూస్ చేస్తారు. ద అక్యురసీ ఆఫ్ మీడియా ఎక్స్ప్లోటేషన్ క్యాన్ బి డిటర్మైన్ అండ్ ఈజీలీ విత్ ఆటోపసీ. ఎక్స్ప్లోటేషన్కి ఈజీగా ఉంటుంది డిటర్మైన్. ఎక్స్ప్లోటేషన్ ఏంటంటే వల్నరబిలిటీస్. లా ఎన్ఫోర్స్మెంట్, ద లా ఎన్ఫోర్స్మెంట్ బండల్ ఫ్యూచర్, ఇదొక డిపార్ట్మెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ అనేది అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇది థర్డ్ డిపార్ట్మెంట్. ద లా ఎన్ఫోర్స్మెంట్, 1 minute. The law enforcement bundle feature of the autopsy is for investigations who are working toward digital child exploitation cases. The cyber trace modules autopsies enable investigations to solve criminal cases. ఇది ఇన్వెస్టిగేషన్స్తో మనం కానీ అనేబుల్ చేసాం అనుకోండి, క్రిమినల్ కేసెస్ అవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. టెస్ట్ లిస్టింగ్ మాడ్యూల్స్ ఆఫర్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ది లాంగ్వేజెస్. అంటే మాడ్యూల్స్లో మనము ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ అంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కన్క్లూజన్ చూద్దాం. ఎండింగ్, ద స్లూయిత్ కిట్ అండ్ ఆటోపసీ ఆర్ వెరీ పాపులర్ ట్రస్టెడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఆటోపసీ మనకు ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్, అంటే ఎవరైనా యూస్ చేయొచ్చు. And more than thousands of GitHub stars suggests its utility. Industry peers Autopsy has experts to find evidence and prepare legal reports for the court. అంటే మనకు ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని యూస్ చేస్తారు ఎవిడెన్స్ కోసం. అంటే ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసి ప్రిపేర్ చేసి మనకు సబ్మిట్ చేయడం. ఇట్ ఈజీ టు యూజ్, డౌన్లోడ్ అండ్ ఫర్ కంట్రిబ్యూటర్స్. అంటే మనం ఈజీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఎవరైనా. ఇది పే టూల్ కాదు, ఇది ఫ్రీ టూల్, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా యూస్ చేసుకోవచ్చు, నేను కూడా యూస్ చేస్తాను. నేను ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఓకే, క్రోమ్లోకి వెళ్ళాను. జస్ట్ మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాము, జస్ట్ సెర్చ్ చేస్తామంటే ఆటోపసీ ఆటోపసీ డౌన్లోడ్. మనకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇంటూ 64 బిట్ ఉంది, 32 బిట్ కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్, మీరు డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ డౌన్లోడ్ కావచ్చు, ఆర్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి నేను రిజిస్టర్ అవుతాను. సాయి కిరణ్, జాబ్ టైటిల్ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏం అడగదు. కాకపోతే మీరు ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా అడగచ్చు, మెయిల్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి.
చూడండి. చూడండి డైట్ అడిగింది. ఇప్పుడు నేను డౌన్లోడ్ 64 బిట్ ఇచ్చేసాను. డౌన్లోడ్ అవ్వలేదు. డౌన్లోడ్ వర్షన్ విండోస్. ఓకే, మనకి ఇచ్చేస్తే ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఎంత టైం తీసుకుంటో చూద్దాం. 1.1 GB ఉంది. కొంచెం టైం తీసుకోవచ్చు. 51 minutes 49 seconds అంటే స్పీడ్గానే వస్తుంది. అంటే మ్యాక్సిమం ఒక 1 minute అయిపోవచ్చు. వెయిట్ చేద్దాం. 1 minute. ఓకే, 300 MB. ఓకే, 2 MB. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చూపిస్తాను. అండ్ మీరు మర్చిపోకుండా చూడండి, నెక్స్ట్ వీడియోలో నేను ఇన్వెస్టిగేషన్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ వీడియో నేను జస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా ఇన్వెస్టిగేషన్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. 500 MB. 3 minutes చూపిస్తుంది. అండ్ నెట్ స్పీడ్గా ఉంటే స్పీడ్గా అయిపోతుంది. నెట్ స్లో ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు. అయిపోయింది. ఇంకా 500 MB ఉంది. ఓకే, 2 minutes చూపిస్తుంది. మేబీ తీసుకోవచ్చు టైము. 2 minutes. ఓకే, 700 MB. ఇంకా 300 MB ఉంది. మేబీ అయిపోతుంది. ఒక 1 minute యాడ్ వెయిట్ చేయండి. 23 seconds, 20 seconds, 17, 15, 13, 12, 11, 10, 9, 8. ఓకే, అయిపోవచ్చింది. 100 MB ఉంది అంతే. 3, 2, 1 అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతాను. ఎగ్జిట్ చేస్తాను. ఓకే, ఎగ్జిట్ చేసాను అండ్ డౌన్లోడ్స్ వెళ్తాను. డౌన్లోడ్స్ అండ్ చూడండి ఆటోపసీ క్యాన్ ఓపెన్ విత్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఫస్ట్. ఎక్స్ట్రాక్షన్ చూపించలేదు. ఓపెన్ చేస్తాను. అన్జిప్డ్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సమ్ టైమ్స్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు అన్జిప్ చేసి తర్వాత మీరు రన్ చేయాలి. చూడండి, వెల్కమ్ టు ఆటోపసీ సెటప్ విజార్డ్. ఓకే, నెక్స్ట్ మనము ఫోల్డర్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో మనం ఇక్కడ సెలెక్ట్ చేసి అక్కడ మనం ఓకే చేసుకోవచ్చు. మనకు లేకపోతే అట్టే ఉంచుకున్నా ఓకే. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్. చూడండి, ప్లీజ్ వెయిట్ ద సెటప్ విజార్డ్ ఇన్స్టాల్స్ ఆటోపసీ. అంటే ఇన్స్టాల్ అవుతుంది. లోపల అప్డేట్స్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, యూ వాంట్ టు అలో దిస్ యాప్ అంటే అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే అనైతెడ్ యాప్ మనము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకు అడ్మినిస్ట్రేటర్ ఇది అలో అడుగుతుంది. అది యాక్సెప్ట్ చేస్తానే డైరెక్ట్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. వెయిట్ చేద్దాం. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ విండోస్లోకి వచ్చి ఆటోపసీ చూడండి, డాక్ సింబల్. ఫస్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయాలి. ఎందుకంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయకపోయినాం అనుకోండి, మనకు మధ్యలో పర్మిషన్స్ అడుగుతుంది మళ్ళీ. కాబట్టి నేను అడ్మినిస్ట్రేటర్ రన్ చేశాను. రన్ చేసి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. చూడండి, క్రియేట్ న్యూ కేస్ అంటే ఏంటంటే మనం కొత్త క్రియేట్ చేసేది. అండ్ ఓపెన్ కేస్ ఏంటంటే మనం కొత్తగా ఓపెన్ చేసేది. చూడండి,
యాడ్ డేటా సోర్స్. మనం ఇక్కడ ఏం కేసు యాడ్ చేస్తున్నామో అది డేటాలో మనకి యాడ్ అవుతుంది. అండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్, కమ్యూనికేషన్, జియో లొకేషన్, టైమ్ లైన్, డిస్కవరీ, జనరేట్ రిపోర్ట్, క్లోజ్ కేసు, ఇవన్నీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇవి న్యూ కేసు ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఓపెన్ కేసు ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను మళ్ళీ పార్ట్ 2లో. మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మీకు